హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు ప్లే జోన్ ఛానల్. సో ఇవాళ అయితే మళ్ళీ మనం మైండ్ క్రాఫ్ట్లోకి అయితే వచ్చేసాం. ఏంది మళ్ళీ ఈవీ ఓల్డ్ అని అనుకుంటూ ఉండొచ్చు. వెనకాల మీకు కనపడుతుంది, మీకు గుర్తే ఉండేది. ఇంతకుముందు దీన్ని ఆ గ్లాసెస్ పెట్టి వాటర్ అక్వేరియం లాగా చేసాం, కానీ ఓచ్ కనపడట్లేదు అని చెప్పి మార్చేసాను అనమాట. అండ్ ఇంకా ఓల్డ్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో అది మీకు చూపిస్తాను. వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే కొద్దిగా ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అందుకు నాకు కుదరలేదు. సో అందరికీ చెప్పుతున్నాను, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే అండ్ మీకు చెప్పాల్సి అనుకుంటుంది ఏంటంటే, నా ఓల్డెన్ అయితే వాళ్ళని మీకు చూపిపోతాను. అంటే ఇప్పటిదాకా నేనేం బిల్డ్ చేశాను అని మీకు ఇప్పుడు మీరు చూస్తుంటే మీకు జస్ట్ ఓన్లీ ఇదొక్కటే తెలుసు, మిగతాది నేను చూపిస్తా రెండే. ఎస్, ఇది మీకు గుర్తే ఉండేది. ఇది ఏంటంటే మీకు థర్డ్ ఎపిసోడ్ చూస్తుంటే మీకు దీన్ని పిల్లర్స్ వరకే కనపడుతుంది. సో ఇప్పుడైతే దీన్ని ఎంత పెద్ద ఇల్లులా చేశాను. ఎస్, ఒక్క నిమిషం ఆగండి, ఇంటిని పాడు చేయకూడదు. అండ్ ఇలా లోపలికి వెళ్ళగానే మనకి గార్డెన్ టైప్ వచ్చింది అనమాట. సో ఇందులోకి వెళ్ళాం అనుకోండి, ఇందులో ఇంటీరియర్ వర్క్ అయితే ఏం చేయలేదు. ఇలా ఒక మధ్యలో ట్రీ పెట్టాను. అండ్ ఇక్కడైతే సిట్టింగ్ ప్లేస్ అనమాట. సో హాయిగా సమ్మగా టీ తాగుతూ అక్కడ చంద్రుడిని ఆస్వాదిస్తూ ఉండొచ్చు. తర్వాత అయితే ఇటువైపు స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇలా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళొచ్చు. ఎక్కువ రూమ్స్ అయితే లేవు ఇందులో. నెక్స్ట్ చూపించే వాటిలో అసలు మీరు నమ్మరు, అంత బాగా కట్టాం. ఇదైతే స్టేర్స్కి ఇలా పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇలా ఎందుకు పెట్టా అంటే ఓకే, ఇది ఒక గ్లాస్ డోర్ టైప్ అనమాట. సో ఇప్పుడు ఇదొక రూము అండ్ అదొక రూము. ఇలా మధ్యలో ట్రీ, అది బుషెస్ అలా వస్తాయి. సో ఇప్పుడు మనం వేరే దానికి వెళ్దాం. ఇదైతే బ్రిడ్జ్ టైపు. ఇది వస్తాను ముందైతే మీకు ఇంకోటి చూపించాలి, సెకండ్ బిల్డ్. ఇది వచ్చేసి మనది రైల్వే ట్రాక్ అనమాట. ఇక్కడ మనం ట్రైన్ పెట్టుకొని మీకు ఇలా వెళ్తుంది. మీకు ట్రైన్ ఇక్కడ నుంచి ఇంతవరకు మళ్ళీ ఇలా తిరిగిద్ది. మన ఓచ్ వెనకాలకు వచ్చింది మళ్ళీ. అది ఆ బ్యాండ్ ఉంది కదా డైమండ్స్ది. సో ఇలా వచ్చింది అనమాట. ఇలా వచ్చి మళ్ళీ అటు తిరిగి ఇంటి పక్క నుంచి ఇట్లా వచ్చిద్ది. తర్వాత ఇటు నుంచి ఇటు ఇలా వెళ్ళి ఇప్పుడు వస్తుంది బిల్డ్. షాక్ అవుతారు. ఆ ట్రీ హౌస్ అది మీకు చూపిస్తాను. ఎస్, హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్. నిజంగా ఇది చేయడానికి గైస్ నేను పడిన కష్టం అంతా ఇంత కాదు. సో ఈ మ్యాక్షన్ అయితే మీరు గుర్తుపట్టి తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒకళ్ళు కట్టారు. యా, వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని కట్టింది ఇది. ది కాస్మిక్ బాయ్ అని ఉంటుంది ఛానల్, వెళ్ళి చూడండి. తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఆల్మోస్ట్ తెలుగు కమ్యూనిటీలో. ఎవరైతే మైండ్ క్రాఫ్ట్, కాస్మిక్ బాయ్, మ్యాడీ గేమర్, హైఫై గేమర్ అన్నోళ్ళు మైండ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. సో కాస్మిక్ బాయ్ మైండ్ క్రాఫ్ట్ దాంట్లో కట్టింది నేను కట్టాను. యాక్చువల్ అన్న ఈ ముందు చేశారు. ప్లస్ ఈ బీమ్స్ అని ఈ పిల్లర్స్, ఈ డోర్స్ చూసారా, ఈ అన్న చేశారు. ఈ వాల్స్ మాత్రం మనమే చేసాము. వాల్స్ మన ఓన్ అనమాట. సో ఇక్కడ కూడా ఏం లేదు, బెడ్, ఇక్కడ కాపర్ గోళం గాడు, పైకి స్టెప్స్, తర్వాత ఇది ఇలా ఉండిద్ది. ఇది కూడా ఇంతే సేమ్ ఇలా ఖాళీగానే ఉంటుంది. సో మీకు ఇది ఎలా అనిపించిందో చెప్పండి. ఒక్కొక్క దానికి నాకు అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారో చెప్పండి నాకు. ఇది దీని అవుట్ఫిట్. సో మనం బయట నుంచి చూపిస్తాను. ఇలా వచ్చి సైడ్ సేమ్ నాకు కొన్నిసార్లు సైడ్ నుంచి చూస్తే టెంపుల్ లాగా కనిపించింది. సో మీకు ఇది ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇది మాత్రం నాకు 6 hours టైం తీసుకుంది ఇన్ క్రియేటివ్లో చేయడానికి. ఇంకా నాకు నార్మల్గా చేస్తుంటే దోలు తీరిపోయింది నాకు ఇది. సో ఇంకా ప్రతి బిల్డింగ్కి ఇలా రైల్వే ట్రాక్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాను నేను. తర్వాత రైల్లో అందులో నుంచి వెళ్తే చూపిస్తాను. అండ్ ఇక్కడ పాండా ఉన్నాడు. పాండా బ్రో హాయ్ చెప్పు అందరికీ. ఒక నిమిషం, నీకు ఫుడ్ పెడదాం మనోడికి. ఫుడ్ తినరి. ఇట్రా.
పండా బ్రో ఇటుకం ఇట్రా ఇట్రా రా సరే ఆగి వస్తున్నాను నేనే లోపలికి. ఎస్ తిను ఎంత క్యూట్గా తింటాడు చూడండి గైస్, కూర్చొని ఎంత కూర్చొని తింటాడు అంత నీట్గా. గుడ్ బాయ్, గుడ్డు బాయ్ మా వాడు. తర్వాత మళ్ళీ మనం బయటకు వెళ్ళాలి. ఎస్ వీడి దగ్గరికి వద్దాం. వీడి ప్రాసెస్ మొత్తం మీకు చెప్తాను, ఆగండి. వీడి ప్రాసెస్ మొత్తం నేను మీకు చెప్తా. ముందు స్లీప్ వేసి వచ్చేద్దాం. ఎస్ వచ్చేసాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడి గురించి. వీడిని కూడా నేను కాస్మిక్ బాయ్ అంటే వీడిని ఎలా చేయాలో చూపించాడు మీకు. వీడిని తీసుకురావడానికి ట్రాప్ డోర్స్, దాని తర్వాత మళ్ళీ వాటర్ బకెట్ కావాలన్నమాట మీకు. వాటర్ బకెట్ ఏడబ్బాయి ఇది వాటర్ బకెట్ కదా. సో వాటర్ బకెట్ అను మీకు ఇంకొకటి వాడు ఉండేది చిన్నగా ఎక్కడ ఆగండి గైస్ వాడిని చూపిస్తా మీకు. ఈడే ఉంటాడు, ఆగండి. ఇదిగోండి ఈడే కనబడ్డా. ఈయన్ని తీసుకోండి మీరు. ఇన్ని మొత్తం దీన్ని క్రాఫ్టింగ్ కూడా ఈజీయే చూడండి. అది నేనైతే దీని క్రాఫ్టింగ్ గురించి అంత ఐడియా లేదు. ఈయన ఏం చేయాలంటే వాటర్లో ఉంచాలి. సో మీ ట్యాప్ డోర్స్ ఇలా ఒకటి పెట్టి మధ్యలో వాటర్ పోయింది. ఇలా పోసిన తర్వాత వీడిని మధ్యలో పెట్టేయడం అంతే, సింపుల్. వాడు వచ్చేస్తాడు. వీడి ఫేస్ ఏది, వాడి ఫేస్ కనపడుతుందా మీకు? వాడి ఫేస్లో 5 చేంజెస్ వస్తాయి. ఒకటి సాడ్, ఇంకొకటి సాడ్, మీడియం సాడ్, ఇంకొకటి నార్మల్, ఇంకొకటి లాఫ్. సో లాఫ్ రాగానే దుమ్మని వాడే పైకి వచ్చేస్తాడు, అంటే బుడ్డిగా వస్తాడు. బుడ్డిగా వచ్చిన తర్వాత ఇలా పెద్దగా వస్తాడు. ఇలా వీడు బయటకు వచ్చేసరికి, అంటే ఇందులో నుంచి బయటకు వచ్చేసి 3.5 days పట్టిద్ది. అంటే మైన్ క్రాఫ్ట్లో ఇలా డే అండ్ నైట్ అవుతాయి కదా. సో అలా 3 days పట్టిద్ది, 3.5 days అలాగా. సో వీడు ఇలా పెద్దగా ఉండడానికి కూడా 3.5 days పట్టిద్ది ఇన్ గేమ్లో. సో దీని తర్వాత 3 house అనమాట. సో ఇందులో కూడా మన క్రాపరు, ఫెన్సింగ్, వుడ్. ఈ 3 house కూడా దేనికి కట్టాలంటే మీకు చూపిస్తాను. సో ఇలా వెళ్ళంగానే తలుపు తీసుకోవడం, టైంగా అనుకోవడం, ఫాస్ట్గా పైకి వెళ్ళిపోవడం. పైకి రాగానే ట్యాప్ డోర్ ఇది, తర్వాత మూసేయడమే. ఎస్ వీడి కోసం అయితే నేను కట్టాను, ఎందుకంటే నాకు తెలియదు, ఎందుకంటే నాకు కట్టాలనిపించింది కట్టేసా. అండ్ ఇది వచ్చేసి మన బ్రిడ్జ్. ఎస్ రీసెంట్గా కట్టిన బ్రిడ్జ్ ఇది. రీసెంట్గా కట్టిన బ్రిడ్జ్ ఇది ఎలా ఉందో చెప్పండి. సో ఇప్పుడు దాకా జరిగిన అన్ని బిల్డ్స్ మీకు ఎలా అనిపించినాయో చెప్పండి. సో ఇప్పుడైతే మనం రైడ్కి వెళ్ళేసి వద్దాం. ఏడే ఉండిద్ది ఏదమ్మా ఏది. అండ్ ఇది జస్ట్ మీకు చూపిద్దాం అని ఇప్పటిదాకా ఏం చేసాం. సో మీరు చెప్పండి ఇలా బిల్డ్స్ ఏమేమి చేయగలం, ఏం చేస్తాం మీరు చెప్తా ఉంటే నేను చేస్తాను. నేను కొత్తవి చేయడానికి ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూసారుగా. సో ఇలా బిల్స్ అయితే వస్తామండి. సో చెప్పండి ప్రతి బిల్డ్కి అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారో నాకు చెప్పండి. ఎక్కడుంది మైన్ కార్ట్? ఇందులోనే ఉండాలి. ఒక మైన్ కార్ట్ తీసుకొని బయలుదేరడం. ఏంలే ఇలా పోతాం ఇక్కడ. అండ్ ఇది ఇలా రెడ్ స్టోన్ అయితే కొద్దిగా బూస్ట్ ఇచ్చింది కదా, సో ట్రై చేశాను. అది నేను చూస్తాను ఎలా చేయాలో. ఇప్పుడైతే ప్రజెంట్ జాయ్స్టిక్తోనే కొద్దిగా స్లోగా ఉన్నది, బట్ పర్లా
అండ్ ఇంకా నేను మల్టీప్లేయర్ కూడా ఆడతాను కదా. సో మన వాళ్ళు రెడీగానే ఉన్నారు, ఎగ్జామ్స్ కూడా అయిపోవచ్చింది. సో ఎగ్జామ్స్ వల్ల నేను వీడియోస్ డిలే చేస్తున్నాను. సో వన్స్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, ఇంకా 3 days తర్వాత కంటిన్యూస్గా వస్తాయి మీకు, నాది గ్యారంటీ. మా ఫ్రెండ్స్తో దుమ్ము తింటారు. ఓన్లీ మైండ్ క్రాఫ్టే కాదు, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. సో అన్నీ ఆడదాం. పదప్ప ఎక్కడికో ఇంట్లో ఉంది అంటే ఫ్లాట్గా ఉంది కదా, సో స్లోగా వెళ్తుంది. నేనేమనుకున్నా అంటే నేను కట్టే ప్రతి బిల్డింగ్కి ఇలా రైల్ రేట్ ఉండాలి, అలా చూస్తే వెళ్ళచ్చు అని చెప్పి ఇలా కట్టాను. ఇప్పుడు ఇక్కడ బూస్ట్ వచ్చింది, కూడా పెడతాను. ఐ మీన్ ఐస్ బ్లాక్స్ ఉన్నాయి కదా, దాని పోర్ట్తో మనం రేసింగ్ చేయొచ్చు. సో అలా ఒక ఫీల్డ్ కూడా కడతాను. తర్వాత బాక్సింగ్ ఏరియా అండ్ ఇలా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఇప్పుడు చూసారుగా నేను కట్టిన చూసి. సో మీకు ఎలా అనిపించినాయో చెప్పండి. ఎప్పుడైతే బా ఫాస్ట్ ఇప్పుడు దాకా అనమాట మనం ఫాస్ట్గా స్లో కొడుతుంది. లాస్ట్ అయితే ఇంకా స్లో ఉంటాడు, వాడిని కూడా అండ్ వీడి వల్ల యూజ్ ఏంటంటే క్రియేటివ్లో అయితే మనం ఎగరచ్చు, కానీ నార్మల్గా ఉన్న వాళ్ళు హై బిల్డ్ చేయడానికి పక్కన సైడ్ ఇంకో బ్లాక్స్ పెట్టుకుని వెళ్తాడు. వీడితో అయితే యూజ్ ఉండేది. వెళ్ళరా ఫాస్ట్గా. ఎవడో జాయిన్ అయ్యాడు మన దాంట్లోకి. రే ఎవరు రావాడు? అయిన నా పర్మిషన్ లేకుండా నా సర్వర్లోకి జాయిన్ అవ్వండి వాడు. హూ ఇస్ దట్? మా ఫైనల్గా వచ్చేసాం. బర్రే మైన్ కార్ట్. సో ఇప్పుడైతే మన గాస్ట్తో చూపిద్దాం. ముందుగా ఈయన తీసేసి దర్రే ఇట్రా. ఆగా ఒక్క నిమిషం. ఓరే ఆగరా కష్ట ఆగు. ఎస్ చూసారా గైస్ ఎంత స్లోగా ఉన్నాడు. ఇప్పుడు వీడు ఎందుకు యూజ్ అవుతాడో చెప్తా. ఇందులో ఆడుకోవచ్చు, ఇందులో ఎక్కొచ్చు గైస్. ఒక్కడనే కాదు, ఇప్పుడు ప్రతి దాంట్లో మనం ఒక్కళ్ళు ఎక్కుదాం. సో ఇందులో అలా ఉండదు. మీకు 100 కొట్టారనుకోండి దీని మీద ఉంటారు, అది ఆగిద్ది, మనం కింద పడం. నువ్వు ఏరన్నా చేయండి. తిరగడమే. డెస్టిన్ అని ఎంత ఎగిరినా కానీ ఏముండదు. తర్వాత మళ్ళీ రైజ్ చేసి మళ్ళీ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం టాప్కి వెళ్ళాం అనుకోండి. ఒక్క నిమిషం పైకి బారా, పైకి మా. చూసారా ఇలా అన్నమాట. అండ్ ఇంతకీ మన దాంట్లోకి ఎవడు వచ్చాడు గైస్, పాండి చూద్దాం ఎవడాడు. ఇక్కడ ఉన్నానికి నా పర్మిషన్ ఉండాలి. గైస్ ఆగరే బాబు, రే ఆగరే. ఎవడాడు రే? ఇంట్లోకి పోకూడదురా, ఆగరా రే, ఆగు రే, ఆగరా రే. గైస్ వీడికి చాటింగ్ చేయాలి. రే ఆగరా ఏడపోతున్నా, ఆగరా ఆడే ఆగండి గైస్. హూ ఆర్ యూ అని పెడదాం. హూ ఆర్ యూ బ్రో? ఎవర్రా నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? నాకు తెలియాలి. చెప్పు బ్రో. ఏందిరా అడిగిన దానికి చెప్పరా అంటే చెప్పర్రీ ప్లీజ్.
అరే నేను నిన్ను పిలవలా, నువ్వు నా ఫ్రెండ్వి కాదు. ఒక్క నిమిషం ఆగను గైస్, ఈయన కింద దిగి చెప్తాం. అసలు నీకు నా సర్వైవల్ ఎవరిచ్చారు? ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు గైస్, వాళ్ళకి తెలుసు. థ్రెడ్ లీడ్ LEAD ఎస్. రే ఆగరా నువ్వేంది ఫ్లాష్ మ్యాన్? ఎక్కడికి వెళ్తావురా నువ్వు? ఆడికెళ్ళాడు గాయస్, ఆడికి వెళ్తున్నాడు. రే ఆగరా, అదిగో కనబడ్డాడు. రే ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? రే ఆగరా. ఎవర్రా నువ్వు అంటే హాయ్ అంటావు? ఎవడరా నువ్వు? ఊరిని. అండ్ ఇప్పుడైతే మనోడైతే ఇక్కడే ఉన్నాడు. ఎరా రే, ఏందిరా రే, నీ బాధ ఏందిరా చెప్పరా? డైమండ్ ఆర్మర్ వేసుకున్నావు, ఆడ పడితే ఆడ తిరుగుతున్నావు, నిన్నేమనాలరా? సో గైస్, వీడిని చెప్పండి, వీడిని ఉంచమంటారా తీసేయమంటారు? తీసేయమంటే చెప్పాను, తీసేద్దాం, వీడితో యూజ్ ఏం లేదు. అండ్ తర్వాత అండ్ ఇక్కడైతే ఎస్, అందులో పెట్టినోడు బయటకు వచ్చేసాడు. ఇందులో మళ్ళీ ఎవరు పెట్టారా? ఈడా అనుకుంటా. రే నీకు ఎన్నిటైనా నేనేమో ఏమనుకుంటున్నావు నువ్వు? తీసి ఏది బ్లాక్ పెట్టారు. రే వాటర్ వచ్చేసిద్దిరా. రే తమ్ముడు, ఎవడరా నువ్వు? అమ్మ పోయిందిలే, నా ట్రాక్స్ అన్నీ పోయినాయి. ఈడు ఊడిగేసి నాశనం చేస్తున్నాడు. కమాన్, అలా పెట్టాను గైస్, అలా పెట్టండి మీరు వాటిని. సో మీకు ఇలా అయితే బేబీ వచ్చేసి. సో చెప్పండి ఈ రెండింటికి పేర్లు ఏం పెట్టమంటారు? సో మీరు చెప్పిన దాన్ని బట్టి చెప్తాను. సో ఇదే కాసి వాళ్ళ ఎపిసోడ్ వచ్చేసి 9లో నుంచో అవుట్లో చెప్తాం, 9లో నుంచో ఇట్కమ్ ఎస్. సో ఇదే కాసి వాళ్ళ ఎపిసోడ్ వచ్చేసి. సో చెప్పండి మీకు ఇది ఎలా అనిపించిందో. సో ప్రతి బిల్డ్కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారో చెప్పండి నాకు 10కి. సో ఇదైతే ఫస్ట్ బిల్డ్, హౌస్ ఫస్ట్ బిల్డ్. సో 1, 2, 1కి ఎన్ని మార్క్స్, 2కి ఎన్ని మార్క్స్ అని అలా వేయండి. సో 2 అయితే ట్రాక్, 3 వచ్చేసి ఆ మ్యాన్షన్ అనమాట, 3 వచ్చేసి మ్యాన్షన్, అండ్ 4 వచ్చేసి ఇదిగో ఈ ట్రీ హౌసు, అండ్ 5th వచ్చేసి ఈ బ్రిడ్జ్ అనమాట. సో 5 బిల్డ్స్కి 5కి 10, 9కి 5కి 9 మార్క్స్ అలా కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye bye.